ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడిందన్న? 45 క్వింటాల నుంచి 50 క్వింటాలు వేస్తే మరి వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందన్న? ఏమైనా కంప్లైంట్ వచ్చినా కంపెనీ వారంటీ ఉంది. కంపెనీ వారంటీ కంపెనీ వారంటీ 1,00,000 కిలోమీటర్ల వరకు ఇచ్చారు. మరి ఈఎంఐలు, మీ ఖర్చులు, దానిపైన మీ లాభాలు అవన్నీ మిగులుతున్నాయి ఎట్లుందంటారు ఫీల్డ్? నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకైతే అశోక్ లేలాండ్ బడా దోస్త్ i4 LX సంబంధించిన ఏసీ బండి అయితే తీసుకురావడం జరిగింది. ఈ బండి ఎప్పుడు తీసుకున్నాడు, ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగింది, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, లోడ్ ఎంత తీసుకెళ్తున్నారు, కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వెహికల్ని సజెస్ట్ చేయొచ్చా లేదని అయితే పూర్తి డీటెయిల్స్ అయితే అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు అయ్యప్ప. ఓకే, ఇప్పుడు మనం వరంగల్ మార్కెట్లో ఉన్నాం కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరువురు నుంచి వచ్చినామన్న, ఆంధ్రప్రదేశ్ తిరుగురు. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న? 200 కిలోమీటర్లు ఉంటుంది అన్న. 200 కిలోమీటర్లు. ఓకే, ఏం తీసుకొచ్చారన్న లోడ్? పత్తి అన్న. పత్తి తీసుకొచ్చారు. ఇందులో ఇప్పుడు వెయిట్ ఎంత వరకు వేశారు? 5 టన్నులు వేసామన్న. 5 టన్నులు. ఈ వెహికల్లో మీరు హైయెస్ట్ ఎన్ని టన్నుల వరకు వేశారు? ఇక 45 క్వింటాలు 50 క్వింటాల వరకు వేస్తాం. 45 నుంచి 50 క్వింటాలు. ఓకే, 45 క్వింటాల నుంచి 50 క్వింటాలు వేస్తే మరి వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందండి? పర్లేదన్న, బాగుంటుంది వెహికల్ పర్ఫార్మెన్స్. బాగుంటుంది. ఓకే, వెహికల్ మరి 5 టన్నుల వరకు వేస్తే ఈ వెహికల్ మైలేజ్ ఎంత వరకు ఇస్తుంది? 10 ఇస్తుంది అన్న. యావరేజ్గా 10 ఇస్తుంది. 10 ఇస్తుంది. ఓకే, వితౌట్ లోడ్ అయితే ఎంత వరకు వస్తుంది? 12 ఇస్తుంది. వితౌట్ లోడ్ అయితే 12 వస్తుంది. 12 ఇస్తుంది. ఈ వెహికల్ ఏసీ కూడా ఉందా? ఏసీ ఉంది. ఏసీ వేస్తే ఏమైనా తగ్గుతుందా? 12 వస్తుంది ఏసీ వేస్తే. ఏసీ వేసిన 12. ఎంటీ అయితే 12 వస్తుంది. ఓకే, లోడ్ అయితే 10 వస్తుంది. లోడ్ అయితే 10 వస్తుంది. ఓకే ఓకే అన్న. ఇప్పటివరకు ఎన్ని వేల కిలోమీటర్లు తిరగాలన్న? నేను తీసుకొని 1 ఇయర్ అవుతుందన్న. ఓకే, 1 ఇయర్ అవుతుంది. 46,000 తిరిగానన్న. 46,000 తిరిగారు. 46,000 తిరిగాను. ఓకే, హైయెస్ట్ ఎక్కడి వరకు వెళ్ళారు దూరంగా? దూరంగా కలకత్తా వెళ్ళాను. కలకత్తా ఈ బండ్లు. మామిడికాయలు వేసుకొని. ఓకే, బొంబాయి వెళ్ళాను ఖర్జూరం వేసుకొని. ఓకే, కలకత్తా వెళ్ళడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? రోజున్నర టైం, 36 గంటలు. 36 గంటలు టైమింగ్ లోడ్ అది. ఓకే, ఇక్కడ నా కార్ అద్దానికి చూసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ క్యూఆర్ కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వల్ల అయితే ఈ క్యూఆర్ టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూపు, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చివరస్తా లాంటి ప్లేస్లో, షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ క్యూఆర్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేవి కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఎన్ని కిలోమీటర్లు వరకు డ్రైవ్ చేస్తారు మీరు? నేను ఒక 600 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేస్తాను. 600 400. ఓకే, ఏది రిలాక్స్ ఉంటే 400 నుంచి 600. ఓకే, మరి కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తే వెహికల్ నుంచి హీట్ రావడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఇది కొత్త బండి కాబట్టి ఇప్పుడు వరకు అటువంటి ప్రాబ్లం ఏమి రాలేదు. ఇప్పటివరకు అట్లాంటి ఏమి రాలేదు. ఓకే, ఇందులో డెఫ్ ట్యాంక్ ఉందా? లేదు, ఓన్లీ డీజిల్. యాడ్ బ్లూ లేదు. ఓకే, ఇంతవరకు సర్వీసింగ్ చేయించుంటారు కదా, మామూలుగా జనరల్ సర్వీసింగ్ చేస్తే ఎంత ఖర్చు వరకు వస్తుంది? సర్వీసింగ్ వచ్చేసి 10,000 కిలోమీటర్లకే. ఓకే, ఆయిల్, గేర్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్, ఇంజన్ ఫిల్టర్. ఓకే, 4,000 నుంచి 6,000 మధ్య ఖర్చు అవుతుంది. 4,000 నుంచి 6,000 మధ్య ఖర్చు. ఇంతవరకు ఏదైనా పెద్దగా రిపేర్ పెట్టి ఏదైనా చేంజ్ చేసుకోవడం లాంటిది అయిందా? అలాంటి కంప్లైంట్ ఏమీ రాలేదు. ఓకే, ఏమన్నా కంప్లైంట్ వచ్చినా కంపెనీ వారంటీ ఉంది. కంపెనీ వారంటీ 1,00,000 కిలోమీటర్ల వరకు ఇచ్చారు. 1,00,000 కిలోమీటర్లు ఇక కంపెనీలోనే వేస్తారు. ఓన్లీ మన ఆయిల్కి వరకే మనం చేసుకోవాలి. టైం టు టైం చేసుకుంటేనే కంపెనీ వారంటీ. లేదంటే లేదు. ఓకే, ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడిందన్న? 11 లక్షలు చెప్పారు. ఒక 60,000 డిస్కౌంట్ ఇచ్చి 10,40,000. 10,40,000 ఇచ్చారు. అందులో మీరు డౌన్ పేమెంట్ ఎంత? ₹1,00,000 కట్టాను. మిగతాది ఈఎంఐ. నెలకి ఎంత ఈఎంఐ పెట్టుకున్నారు? 22,000 పడుతుంది. ఎన్ని నెలలు కట్టాలో? 59 నెలలు. 59 నెలలు. ఓకే, మరి ఈఎంఐలు, మీ ఖర్చులు, దానిపైన మీ లాభాలు అవన్నీ మిగులుతున్నాయి ఎట్లుందంటారు ఫీల్డ్? అంటే ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు ఒక 30,000 నుంచి 50,000 వరకు వస్తాయి నెలకు. ఇప్పుడు సీజన్లో, పత్తి సీజన్లో. ఓకే,
తర్వాత మిర్చి సీజన్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే. మామిడికాయ సీజన్లో కొంచెం లాంగ్లో వెళ్తాం కాబట్టి 40 నుంచి 70,000 వరకు ఉంటుంది ఓకే. నెలకి. అంటే ఖర్చులు పోనా? ఖర్చులు పోను. ఓకే. ఈఎంఐ మళ్ళీ అందులోనే, ఈఎంఐ ఈఎంఐ మన అందులోనే, మన వాటిలోనే. ఓకే. ఆ తర్వాత 3 నెలలు ఖాళీ. 3 నెలలు ఏముండదు. ఇక లోకల్లో ఏమన్నా ఉంటే తోలుకోవడం. చిన్న చిన్న ఏమైనా ఉంటే చిన్న చిన్న ఏమన్నా పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్లకి జనాలు ఎక్కించుకొని ఇక దగ్గర వెళ్తాం ఇక. ఓకే. కానీ సీజన్లో ఓకే, కానీ ఒక 3 నెలలు అయితే సీజన్ ఉండదు. 3 నెలలు అయితే ఖాళీ. ఇంతకుముందు మీకు ఏదైనా వెహికల్ ఉండేనా? ఇది అశోక్ లేలాండ్ ఉండేనా? నాకు అంతకుముందు దోస్త్ ప్లస్ ఉండేది. ఓకే. మరి అది ఎన్ని సంవత్సరాలు నడిపారు? నేను అది 4 సంవత్సరాలు నడిపిన. 4 సంవత్సరాలు. మరి అదేం చేశారు? అమ్మేసి ఇదెందుకు తీసుకున్నారు మరి? అదే తీసుకోవచ్చు. అది చిన్నగా ఉంటుంది, ఇందులో ఇంత లోడ్ వేస్తే అది ఇబ్బంది అవుతుంది. ఓకే. కిరాయిలు రావట్లేదని దానిలో ఇచ్చిన బండి ఇది తీసుకున్నాక బడా దోస్త్. ఓకే. ఓకే. బడా దోస్త్ తీసుకుని నడుపుతున్నాను. మీకు ఇందులో నచ్చందంటే ఏమన్నా ఉందా? ఏమన్నా కంపెనీ నుంచి ఇంకేమైనా చేంజెస్ చేసుకుంటే బాగుండు అని? ఇంజన్ కెపాసిటీ పెంచాలి. ఇంజన్ కెపాసిటీ. ఇంజన్ వేరే బళ్ళకి అను దీనికి ఇంజన్ కెపాసిటీ సరిపోవట్లేదు. ఓకే. లోడు ఇంకా 60 క్వింటాలు వేసినా లాగే విధంగా ఉంది బండి. ఓకే. కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఓకే. బాడీ బాగానే ఉంది కానీ ఇంజన్ బాడీ బాగుంది, క్యాబిన్ బాగుంది. ఓకే. ఓన్లీ ఇంజన్ కెపాసిటీ పెంచితే ఓకే కొంచెం మాకు బెటర్గా ఉంటుంది. వేరే దాంట్లో ఎందులో ఇంజన్ బాగుంది అంటారా? ఇప్పుడు కొత్తగా ఎంట్రా వచ్చినాయి. ఎంట్రా V50, V70 వాటి పికప్ ఎక్కువ కానీ బాడీ చిన్నది. బాడీలో చూసుకుంటే ఇది బాగుంటుంది. మైలేజ్లో అయినా ఏదైనా కానీ ఎంట్రా బాగుంటుంది. దీనికి కొంచెం ఇంజన్ పికప్ ఇస్తే కొంచెం డ్రైవర్లకి ఓనర్లకి కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న.